9వ వచనంలో చదువుతాడు. అతను అంటాడు, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయ్యాయి. దేవుడు ఎవరంట? సముద్రానికి భూమికి సృష్టికర్త. ఎవరైనా? సముద్రానికి భూమికి సృష్టికర్త. దేవుడెవరు? సముద్రానికి భూమికి సృష్టికర్త. ఆయన చెప్తే సముద్రం అణిగిద్ది. ఆయన చెప్తే సముద్రం అణిగిద్ది. దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టికర్త అనే అంశాన్ని చెప్పాడు. దేవుడు సృష్టికర్త అనే అంశాన్ని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకేం చెప్తా ఉంది? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేశాడంట? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడిగా ఉన్నటువంటి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఇదిగో శరీరమును ధరించుకొని మన మధ్యకు వచ్చాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరంతో మానవుల మధ్యకు వచ్చాడు. ఆయన దేవుడు సృష్టికర్త. నిన్ను నన్ను సృజించిన వాడు. 100వ కీర్తన ఏం చెప్పిందో చదవండి. కీర్తన 100, 1వ కీర్తన తీయండి ఒకసారి. సమస్త జనులారా, ఎవరికి ఎవరికి ధ్వని చేయాలి? యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో. ఎలాగది? ఆయన ఎలా ఆరాధన చేయాలి? సంతోషముతో ఆయన ఆరాధన చేయండి. ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని. అది ఏం తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోవాలి. అందుకు రావాలి మందిరానికి. అసలు ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన గురించి నేర్చుకోవడానికి. పిల్లలు అక్కడ చదవండి, ఇంకో మాట చెప్పాడు. ఆయనే మనలను పుట్నోట్లు ఏమంది తల్లి? పుట్నోట్ మనలను మనమే. అది నిన్ను నువ్వే పుట్టించుకోలా. యు ఆర్ నాట్ క్రియేటెడ్ బై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పుట్టించుకోలా, నిన్ను నువ్వు తయారు చేసుకోవాలా. నీ తల వెంట్రుకలు ఉన్నాయే, అవి నువ్వు తయారు చేసినవి కాదు. అర్థమవుతుందండి? మనలను మనమే పుట్టించుకోలేదు. మనము మనంతటా మనమే పుట్టలేదు. పలానా డేట్ వేసుకొని డిసెంబర్ 4, 1989 ఎస్ ఐ విల్ బర్న్ అని నేను పుట్టలా. అర్థమవుతుందండి? 30వ తారీఖు 2029 డిసెంబర్ 30వ తారీఖు నేను చచ్చిపోతాను అని డేట్ వేసుకుని మేము చచ్చిపోవు. నా మాట మీకు అర్థమవుతుందా? నిన్ను